ఏమోలేండి మాస్టరు, మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలీదు, మీరు చెప్పినట్టు నేను చెప్పలేను. పొద్దున్నే 6:30 అట్లా అవుతుంది. చూడండి ఎంత మంచు ఉందో, అసలు అంతా మంచు కప్పేసి ఉంది. బెంగళూరులో అయితే అసలు ప్రజెంట్ 14 degrees అట్లా ఉందండి. మార్నింగ్ వెదరు 27 హైయెస్ట్ ఉంటుంది. అయినా ఇక్కడ ఎందుకో కానండి 27, 22 degreesకే నీళ్ళు వేడెక్కిపోతూ ఉంటాయి. ఇంకా ఈ ఉదయాన్నే ఈ మంచుకి, ఈ పక్షుల రాగాలకి అబ్బా! మనసు ఎంత ప్రశాంతంగా ఉందో, చెప్పలేనంత ప్రశాంతంగా ఉంది. ఈరోజు సాటర్డే, ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా పూజించుకోవాలి కదా అని చెప్పి ఇంక ఇంట్లో పనులైతే స్టార్ట్ చేసేస్తూ ఉన్నాను. రాండి మీరు కూడా చూద్దురు ఏమేమి పనులు చేస్తానో. ఇంక ఇంట్లో చూడండి ఎట్లా ఉందో, ప్రతిరోజు ఇల్లు తుడుచుకోవడమే నా పని. మా బాబు ఒక వస్తువుని పెట్టిన దగ్గర పెట్టినట్టు ఉంచడు. ఇలా చూడండి, ఇలా సగం తుడిచానో లేదో అప్పుడే లేచి కూర్చున్నాడు. ఇంకా లేస్తే పాలు తాగాలి వచ్చేసి అంతే. మరి ఈ నవ్వుకి ఎంత పని చేసినా కానీ అసలు చేసినంత ఫీలింగే ఉండదండి. ఇంకా అంతా చేసి స్నానం చేసేసి అయితే నేనైతే ఇప్పుడు పొంగలైతే పెడుతున్నాను. సాటర్డే వెంకటేశ్వర స్వామికి నేను మనసారా పెట్టుకుంటానండి. మీరు అలానే పెట్టుకుంటారా? ఇంకా స్వామివారికి నైవేద్యం ఒక పక్క రెడీ చేస్తూనే ఒక పక్కన మా బాబుని ఆడిపించుకుంటూ, అలానే పటాలు అవన్నీ తుడిచేసి ముందు దేవుని సామాన్ అయితే తోమేశానండి. అంటే రోజు తోముతాను, బట్ వీక్లీ వన్స్ ఏంటంటే చింతపండు, నిమ్మకాయ అన్నీ వేసి అయితే తోముతాను. మీరు ఎట్లా చేస్తారండి? అలానే పొంగల్లో తాటి బెల్లం వేసాను. మా వారికి తాటి బెల్లం అంటే ఇష్టం. మనం ఏ నైవేద్యం చేసినా అది పాడేయకుండా మనమే తినాలి. ఇంకా ఇది కళ్యాణ వెంకటేశ్వర స్వామి పటం అండి. ఇది నేను తిరుమలలో తీసుకున్నాను. చాలామంది ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు. మనం ఏ పటమైనా సరే మనం పూజించుకుంటూ ఉంటే ఉంచుకోవచ్చండి. ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ అయిపోయాక ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఒక పక్క రైస్, ఒక పక్క పచ్చడి అండి, వేరుశనగపప్పు పచ్చడి. ఇంకా నేను ఇది ఊరి నుంచి తీసుకొచ్చుకున్న కరివేపాకు కొద్దిగా పాడవుతూ వస్తుంది. బట్ ఓకే, 20 days పైన అయిపోయినా ఫ్రెష్గా ఉంది. చాలామంది చెప్తారు కదండి ఇంట్లో ఖాళీగా ఉంటారని. వంట అంతా అయ్యేసరికి అంట్లు చూడండి ఎన్ని ఉన్నాయి. ఇంతటితో ఆగిపోయిందా, మళ్ళీ ఇల్లు చూడండి మా బాబు ఎట్లా చేసి పెట్టాడు. ఇవన్నీ ఎత్తుకుంటే ఇంకా మళ్ళీ బాత్రూంలో బకెట్కి బట్టలు ఉన్నాయి. మరి ఉంటా, బాయ్.